పశ్చిమ గోదావరి జిల్లాలో కులపెద్దల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. మొగల్తూరు జెట్టిపాలెంలో ఒక కుటుంబంపై సంఘ బహిష్కరణ వేటు వేశారు. కేవలం పోలీసులను ఆశ్రయించిందంటూ సరిత ఫ్యామిలీపై కుల పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. గ్రామంలో కొన్ని రోజుల క్రితం 2 కుటుంబాల మధ్య తగాదా జరిగింది. సమస్య పరిష్కరించాలని కుల పెద్దలను కోరింది సరిత కుటుంబం. సరిత మాటలను ఏమాత్రం పట్టించుకోలేదు కుల పెద్దలు. అయితే పరిష్కారం కోసం పోలీసులను ఆశ్రయించింది సరిత. మమ్మల్ని కాదని పోలీస్ స్టేషన్కి వెళ్తావా అంటూ 12 రోజులుగా ఆ కుటుంబాన్ని పూర్తిగా వెలివేశారు గ్రామస్తులు. సరిత కుటుంబంతో మాట్లాడొద్దంటూ గ్రామానికి కఠిన ఆదేశాలు. వస్తువులు అమ్మినా మాట్లాడినా 10,000 జరిమానా విధిస్తామంటూ చెప్పారు. మాట్లాడిన వారిని సైతం సంఘం నుంచి వెలేస్తామంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. సరితతో మాట్లాడినటువంటి అత్తా మామలపై కూడా సంఘ బహిష్కరణ చేసినట్లుగా తెలుస్తోంది. కుల పెద్దల వేధింపులతో తీవ్ర మానసిక వేదనతో ఇప్పుడు సరిత ఫ్యామిలీ ఆవేదన చెందుతోంది. అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదంటూ బాధితులు చెప్తున్నారు. ఇక తమకు చావే దిక్కంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏఐ యుగంలో 2026లో ఇంకా గ్రామ పెద్దలు వాళ్ళు బహిష్కరించడం, వాళ్ళతో మాట్లాడారని చెప్పేసి ఇంకొకరిని బహిష్కరించడం. అసలు వాళ్ళని ఎందుకు బహిష్కరించారు అంటే తమ గోడు వెళ్ళబోసుకోవడానికి వాళ్ళ దగ్గరికి వస్తే పెద్దల దగ్గరికి వాళ్ళు పట్టించుకోకపోతే చివరికి పోలీసుల దగ్గరికి వెళ్ళారు. అది తప్ప దానికోసం గ్రామ బహిష్కరణ చేస్తున్నారా? ముందు ఎవరైతే బహిష్కరించారో వాళ్ళని బహిష్కరించాలి ఈ సమాజం నుంచి. ఇంకా ఇలాంటి వాళ్ళు మన సమాజంలో ఉన్నందుకు ఇలాంటి వాళ్ళకి ఏ హక్కు ఉందని వాళ్ళ మీద బహిష్కరించడానికి? వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే వాళ్ళు తీరుస్తున్నారా? వాళ్ళ కష్టాన్ని పట్టించుకోలేదనే కదా పోలీసుల దగ్గరికి వెళ్ళింది. పోలీసులు ఉన్నారు, కోర్టులు ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నాయి. ఇంకా హూ ఆర్ ది సో కాల్డ్ కుల పెద్దలు, గ్రామ పెద్దలు? ఎవరు వీళ్ళు? ఇంకా అసలు వాళ్ళకు ₹1 కావాలంటే వాళ్ళు ఇవ్వరు, ఒక కష్టం వస్తే వాళ్ళు పట్టించుకోరు, కానీ వాళ్ళని బహిష్కరిస్తారట. వాళ్ళ మీద ఇదిగో ఇలాంటి కక్షలు తీర్చుకోవడానికి మాత్రం ముందుకు వస్తున్నారు. అయినా అసలు గ్రామస్తులకు ఎక్కడ తెలివి లేదు. వాళ్ళు ఎందుకని తిరిగి మాట్లాడలేకపోతున్నారు? అసలు ఈ పెద్దలు ఎవరు బహిష్కరించడానికి? మన సమాజంలో ఇంకా ఈ దౌర్భాగ్యం ఏంటి అసలు? ఆ ఊర్లో వాళ్ళు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? వాళ్ళు ఎవరికి తెలివి లేదా? వాళ్ళు ఎవరు చదువుకోలేదా? అంటే కనీసం ఆ మాత్రం కూడా తెలివి లేని పరిస్థితుల్లో, ఆ మాత్రం కూడా జ్ఞానం లేని పరిస్థితుల్లో ఉన్నారా ఇంకా ఇప్పుడు కూడా? ఈ టైంలో కూడా, ఈ యుగంలో కూడా ఎలా చూడాలి అసలు ఈ అంశాన్ని? మీకేమనిపిస్తుంది ఇది వింటుంటే? ఎప్పుడో చిన్నప్పుడు సినిమాల్లో చూసాం, ఏ పెద్దరాయుడు సినిమా లాంటివో ఎక్కడో చూసాం, బహిష్కరించడాలు, వెలివేయడాలు, ఊళ్ళలోంచి మాట్లాడొద్దని చెప్పడానికి. ఎప్పుడో 20 ఏళ్ళు 25 ఏళ్ల క్రితం వచ్చిన సినిమాల్లో చూసాం. ఎక్కడో కొన్ని చోట్ల అలాంటివి ఉన్నాయని చెప్పేసి, లేదంటే కొంత ఫిక్షన్ యాడ్ చేసి సినిమాలు తీసేవాళ్ళు. బట్ ఇప్పుడు కూడా ఇంకా ఇదే పరిస్థితి. అసలు వెలివేయడానికి వాళ్ళెవరు? వెలివేయబడడానికి వీళ్ళెవరు? పోలీసులు ఏం చేస్తున్నారు ఇంత జరుగుతుంటే? అది చుట్టూ ఉన్న జనానికైనా ఎందుకని ఈ విషయంలో కనీసం వై డిడ్ దే లూజ్ దేర్ సెన్స్? ఈ విషయంలో అసలు ఎందుకు వాళ్ళు క్వశ్చన్ చేయలేకపోతున్నారు? వాళ్ళు ఎవరు అసలు? ఎందుకని వాళ్ళు మాట్లాడొద్దంటే వీళ్ళు మాట్లాడకుండా ఉండిపోతారా? మాట్లాడినందుకు మళ్ళీ వాళ్ళ అత్తమామను కూడా వెలివేశారంట. ఏ హక్కు ఉంది వీళ్ళకి? ఎవరిచ్చారు వీళ్ళకి ఆ హక్కు? ఏ రాజ్యాంగం ఇచ్చింది? ఏ దేశంలో బతుకుతున్నారు? ఏ రాజ్యాంగం కింద బతుకుతున్నారు వీళ్ళంతా? ఏ చట్టాలను ఫాలో అవుతున్నారు? మనోజ్ ఉన్నారు, మా ప్రతినిధి మనోజ్. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మీకు అందిస్తారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మీరే ఒకసారి చూడండి. శతాబ్దంలో ఉన్నాం, నింగిలోకి వెళ్ళి ప్రయోగాలు చేస్తున్నాం. అయినప్పటికీ కూడా గ్రామాల్లో కుల పెద్దల కట్టుబాట్లతో కొంతమంది స్థానికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గం మొగల్తూరు మండలం రామన్నపాలెం పంచాయతీ పరిధిలోని జెట్టిపాలెం గ్రామంలో ఉన్నాం. ఏదైతే ఈ కుటుంబం ఉందో గూడూరు సరితకి సంబంధించిన కుటుంబం. గూడూరు సరిత భర్త బతుకుతెరువు కోసం ఇతర ప్రాంతాల్లో లారీ డ్రైవర్గా పనిచేస్తున్నారు. అయితే చిన్నపాటి విషయమై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినందుకు మా కుటుంబాన్ని వెలివేశారంటూ వీరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 11 రోజులుగా ఈ గ్రామంలో
ఎవరు కూడా వీడితో మాట్లాడకపోగా కనీసం షాపుల్లో సరుకులు కూడా ఇవ్వకూడదని కుల పెద్దలు హుకుం జారీ చేశారు. ఒకవేళ ఆ విధంగా ఎవరైనా మాట్లాడినా సరుకులు ఇచ్చిన వారికి ఫైన్ వేయడంతో పాటు వారిని కూడా కుల బహిష్కరణ చేస్తామని ఒక హుకుం జారీ చేశారు. ప్రస్తుతం వీరు సరుకులు కావాలన్నా కనీసం మంచినీరు కావాలన్నా ఒక 3-4 కిలోమీటర్లు వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే గ్రామాల్లో ఇంకా ఈ విధంగా కులాహంకార కట్టుబాట్లతో కుల పెద్దలు ఈ విధంగా చేయడం దారుణమని చెప్పాలి. అసలు ఏం జరిగింది, వీటిని ఎందుకు గ్రామ పెద్దలు వెలివేశారు? అసలు వెలి అనేదే పెద్ద బూటకం. అసలు ఈ కారణాన్ని వీరితో ఎందుకు మాట్లాడట్లేదు గ్రామస్తులు, కుల పెద్దలు ఎందుకు ఈ విధంగా చేశారు? కుటుంబ సభ్యురాలు ఎవరైతే గూడూరి సరిత ఉన్నారో ఆమెతో మాట్లాడదాం. అసలు మిమ్మల్ని కుల బహిష్కరణ చేశారు, కుల సంఘం నుంచి తీసివేశారు అంటున్నారు. అసలు ఎందుకు ఈ విధంగా జరిగింది, ఎవరు వెలివేశారు? సార్ నేను మామూలుగా మా ఇంటి ఎదురావిడ నేను ఏదో చిన్న గొడవ పెట్టుకున్నామండి. సరే అనేసి ఆవిడ చిరగ్గా మాట్లాడింది అనేసి నేను స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసి వచ్చాను. అక్కడ కంప్లైంట్ చేశాక సాయంత్రం నేను మా పిల్లలిద్దరిని తీసుకుని వెళ్ళాను. వాళ్ళు 30 మందిని తీసుకుని వచ్చి సెటిల్మెంట్ చేసేసారండి పోలీస్ స్టేషన్లో. చేసేసి ఇంటికి తీసుకొచ్చారు. ఆ నైట్ 9ంటికి ఇంటికి వచ్చాం. వచ్చిన వెంటనే సంఘం పెట్టి వాళ్ళతో ఎవరో మాట్లాడొద్దు, వాళ్ళని సంఘంలోంచి తీసేసాం, వాళ్ళకి ఏమీ ఇవ్వద్దు, ఎవరో మాట్లాడొద్దు, మాట్లాడిన వాళ్ళకి 4000 తప్పు అని వాళ్ళకి ఈ నెల 18వ తారీఖున మమ్మల్ని చేశారని. సరే అని మేము అలాగే ఇబ్బంది పడతా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళానని ఆయన ఏదో ఒకటి చేస్తానని అన్నారు. నేను సాయంత్రం మళ్ళీ వాళ్ళు ఫోన్ చేశారని సంఘం పెట్టారు. మా అబ్బాయి వెళ్ళి మా మామయ్య గారితో మాట్లాడారని వాళ్ళ తాతయ్యతోని, అదిగో మీ మనవడు వచ్చి మాట్లాడాడు కదా, నీకు కొడుకు కావాలా లేకపోతే సంఘం కావాలా అని మా మామగారిని కూడా తీసేశారని మమ్మల్ని మానసికంగా టార్చర్ చేస్తున్నారండి. ఎంత దూరమైన ఇల్లు, మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మేము చేయాల్సింది మేము చేస్తాం, నువ్వేం చేయలేవు, నిన్ను అక్రమమైన కేసులు పెట్టి ఇరికింతామని అంటున్నారండి. అసలు కనీసం టార్చర్ అండి. ఎవరు చిన్న పిల్లల్ని కూడా మాట్లాడనివ్వట్లేదండి, కనీసం తినడానికి కానీ ఏమి దొరకనివ్వట్లేదు, వేరే ఊరేళ్ళు తెచ్చుకుంటున్నామండి. అసలు అది మాకు అవ్వదండి. నేను వాస్తవంగా కుల పెద్దలు అంటే గ్రామంలో ఏమైనా తగాద అయితే దగ్గరుండి తీర్చాలి, కానీ ఈ విధంగా ఎందుకు పెద్ద చేశారు? మీ భర్త వచ్చి క్షమాపణ కోరాలని కూడా కుల పెద్దలు అంటున్నారు, మీరు అంటున్నారు. మీ భర్త ఏం చేస్తారు? మా ఆయన గారు లారీ డ్రైవర్ అండి. ఆయన ఆ పనికి వెళ్ళకపోతే మాకు గడదండి, పూట కూడా గడదండి. విజయవాడలో ఉంటారండి ఆయన. 3 నెలలకు ఒకసారి వస్తారండి. మొన్న వెళ్ళారండి నెల కిందట. ఆయన ఇప్పుడు ఏమైనా సరే రావాలి, క్షమాపణ చెప్పాలి, అప్పుడు కలుపుకుంటాం, అప్పుడు చూద్దామని అంటున్నారండి. తప్పు కట్టాలి అని చెప్తున్నారు. నేనేం తప్పు చేశాను సార్? నేనేం చేశాను? ఇప్పుడు సంఘాన్ని కాదని వెళ్ళానంటే నా సిచ్యువేషన్ బాగాలేదు. మా ఆయనకి కనీసం సంఘంలోంచి తీసేస్తానని చెప్పలేదండి. కనీసము సిచ్యువేషన్ బాగోకపోతే కుల పెద్దలు ఆ సమస్య పరిష్కరించారండి. కానీ ఏంటంటే నేను ఏం ఆలోచించానంటే వాళ్ళే కదా, వాళ్ళు ఏం చెప్తారులే అనేసి నేను ఆవిడ తిట్టిన బూతులు నేను చెప్పలేక నేను ఏదో స్టేషన్కి వెళ్ళి చిన్నగా కంప్లైంటే కదా అన్నట్టుగా వెళ్ళిపోయానండి. ఆవిడ తిట్టిన బూతులు నేను చెప్పలేను కదండి, 10 మందిలో 70 మంది ముందు చెప్పాలండి ఒక ఆడ మనిషి. అందుకని నేను స్టేషన్కి వెళ్ళాను. పోనీ అక్కడ కూడా ఎస్ఐ గారు చెప్పారండి, ఆవిడ స్టేషన్కి వెళ్ళారని కూడా మీరు ఏం అనొద్దు, ఆవిడ మనసు బాగోలేదు ఎందుకో వచ్చింది అని చెప్పారు కూడా అండి. సరే సార్ అని అక్కడ అందరూ సంతకాలు పెట్టారు సార్. ఇంటికి తీసుకొచ్చిన ఒక 10 నిమిషాల్లో నన్ను నిలిపేశారు. అది నా వల్ల తీసుకోవడం అసలు అవ్వట్లేదు సార్. అసలు నాకు మిమ్మల్ని వెలివేసి ఇవాళకి 11 రోజులండి. అంటే వెళ్ళేంటి ఇప్పుడు గ్రామంలో మీతో ఎవరు మాట్లాడలేదండి. చిన్న పిల్లలు కూడా ఇలా కూడా రావట్లేదు సార్. ఎవరు పిల్లలు వస్తే కూడా వాళ్ళని కూడా మా వల్ల కాదు అలాగని తిడుతున్నారండి. 4000 కట్టాలి అన్న కాడికే అంటున్నారండి. ఎవరు మా వాళ్ళు మాతో కూడా మాట్లాడనిత్తలేదండి. మీకు ఉదయం లేస్తే ఏదో ఒక సరుకులు కావాలి, షాప్కి వెళ్ళాలి, మరి గ్రామంలో షాపుల వాళ్ళు మీతో మాట్లాడుతున్నారు? లేదు సార్, సీతారాంపురం వెళ్ళి తెస్తున్నాడండి. నాకు 2 పిల్లలండి, మగ పిల్లలు. వాళ్ళని వేసుకునే తిరుగుతున్నాను సార్. కలెక్టర్ ఆఫీస్కి అయినా ఎక్కడికైనా మా ఆయన రావడానికి లేదు. నా సిచ్యువేషన్ అర్థం చేసుకుని ఎవరైనా సరే నా ఆయన చేస్తారని పోరాడుతున్నాను సార్. నువ్వు ఎప్పటికైనా తిరిగి నువ్వు నా కాళ్ళ కాడికే మా కాళ్ళ కాడికే వస్తావు అని అంటున్నారండి. అలా అంటున్నారండి. కడలి వీర వెంకట సత్యనారాయణ అండి, కడలి జయప్రకాష్ అండి, వాళ్ళిద్దరూ పెద్దలండి. కనుమ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. నేను గుడి దగ్గర లేనండి, నన్ను అడ్డమైన బూతులు తిట్టారంటండి. అసలు వాళ్ళు తిట్టాల్సిన పని ఏంటండి? నాకు ఏమన్నా పెడుతున్నారో పోస్తున్నారో? నేను బతుకుతున్నానండి నిజంగా. నా పని ఏదో, నా లోకం ఏదో నేను బతుకుతానండి అంతే. నా పని ఏదో. అలాంటిది నా ఇంటికి వచ్చి కూర్చుంది, పోనీ అయిపోయింది ఏదో అయిపోయిందని వదిలిపోను కదండి. ఇవాళ నన్ను సంఘంలో తీసి నన్ను ఇరికించారండి. కావాలని కక్షగా సాధిస్తున్నారండి ఇప్పుడు వాళ్ళు. నా పిల్లల్ని నన్ను కూడా చాలా టార్చర్ చేస్తున్నారండి వాళ్ళు. అసలు ఏ సరుకులు మన పాల ప్యాకెట్కి వెళ్తే రావద్దని ముఖం మీద చెప్పారండి మా అబ్బాయికి, షాప్ వాళ్ళండి. ఇంకా నేను అసలు ఇది ఇలాగే చేస్తున్నారండి. రాత్రి అక్కడి నుంచి వచ్చాక కూడా నన్ను మాట్లాడారండి నన్ను.
దీనికి ఏం చెప్తున్నారు? క్షమాపణ చెప్పి 5,000 కడితే సంఘంలో మళ్ళీ 4,000 కట్టాలంటండి, క్షమాపణ చెప్పాలంటండి. మా ఆయన రావాలంటే నేను వెళ్ళి క్షమాపణ చెప్పమంటున్నారండి. అది నా వల్ల అయితే కాదు, నేను చేయలేనప్పుడు తప్పు నేను ఎందుకు ఒప్పుకుంటాను అనేసండి. మా మావయ్య గారికి కూడా 4,000 తప్పేశారండి. నిన్న కలెక్టరేట్కి సబ్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళారు కదా, కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు వచ్చి అధికారులు వచ్చి ఇక్కడ అన్న చేశారు. ఫోన్ చేశారు సార్, చేసి 2 రోజులు యాక్షన్ తీసుకుంటామమ్మా అన్నారు. ఈ లోపల వాళ్ళకి ఫోన్లు చేసి మాట్లాడితే వాళ్ళు వెంటనే సంఘం పెట్టుకుని మా మావయ్య గారిని కేకేసి అడిగారంటండి. అడిగితే ఆయన అన్నారంట, అదేంటి సార్ అదేంటి మా ఓడికి చెప్పారా అని అడిగితే, నీకు కొడుకు కావాలా సంఘం కావాలంటే కొడుకే కావాలంటే అయితే సరే నీ కొడుకు వచ్చినప్పుడే రా అనేసి పంపేసి సంఘం వాళ్ళతో ఎవరు మాట్లాడినా 4,000 తప్పని వాళ్ళకి కూడా రాత్రి విధించారండి. మిమ్మల్ని రాత్రి వెలివేశారు అంటే కొడుకు కావాలన్నందుకు అతను వెళ్ళారండి. అలాగనే అన్నారండి. పొద్దున్న నుంచి మాట్లాడలేదండి ఆవిడ. రాత్రి నుండి సంఘంలోకి వెళ్తా. మా మనోడు మా ఇంటికి వచ్చాడని 4,000 తప్పు 4,000 కడితే కలుపుకుంటాం అన్నారండి. అతను వెళ్తే ఇంకా నన్ను పొద్దున్నే ఎవరో మాట్లాడలేదండి, నేను మాట్లాడలేదు. రాత్రి నుంచి మిమ్మల్ని కూడా వెలివేశారు మీ కోళ్ళతో మాట్లాడినందుకు. అవునండి, మనోడండి. ఆడు వచ్చాడండి, ఇంటికి వచ్చాడు. ఆ నాన్న ఫోన్ ఇంపడండి మాట్లాడమండి. నేను ఎక్కడో వచ్చి ఇలా కూర్చున్నానండి. మరి చందడం ఏమారండి నాకు తెలీదు. వీళ్ళు 10 మంది కాపలా కాచి గరగర తిరిగేసి అదిగో రాత్రి ఆడు చూచాడు ఇటు చూచాడు, ఆడికి వినిపించాము వీడికి వినిపించాము అని రాత్రి అన్నారు. అంటే నేను ఏం మాట్లాడలేదు. ఇంకా సరే పిలిచి మీ సంఘం పెద్దలు పిలిచి నీకు కొడుకు కావాలా సంఘం కావాలని అడిగారు. అడిగితేనే ఇప్పుడు సంఘం కావాలంటే అలాగా కొడుకు కావాలి అబ్బాయి, కొడుకు వచ్చాక కడతాను నేను ఏదని డబ్బులు కట్టాలని అనలేక ఇలాగ అన్నారు. అప్పుడు అబ్బాయి ఆడు వచ్చాక ఆడు ఉంటాడు కదా, 2 వెంకయ్య అప్పుడే కడతాము, నేను మాత్రం రూపాయి కట్టను, ఆడితోటి పట్టాము కడతాను అని అనుకుంటే అప్పుడు ఒరే ఎవడు మాట్లాడి 4,000 అని. అంటే ఈరోజు ఉదయం నేను పనికి కూడా పిలవలేదంట ఆవిడ వెళ్ళలేదండి, పనికి పిలవలేదు, ఇక్కడ ఉంది. ఏదో ఊడికి వెళ్తుంది, పాల డబ్బులు వస్తాయి. మాకు వచ్చి ఏమి లేవండి, అయ్యో 4,000 వస్తున్నాయి, వాటితో అలాగే బతుకుతున్నాం. ఇప్పుడు 4,000 కట్టాలంటే ఎలా కడతామండి? మాకు ఆదాయం అర్థం లేదు. చిన్న తగాదా కోసం ఇంత అలా చేశారు. మళ్ళా ఉందండి. మళ్ళీ మరుసటి రోజున సంఘం పెట్టాక నేను ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళానండి. నైట్ 10:30కి వెళ్ళానండి, చీకట్లు 2 పిల్లల్ని తీసుకుని వెళ్ళానండి, చీకట్లు అండి. వెళ్తే మళ్ళీ సంఘం కాడికి వెళ్ళిపోతుందిరా అనేసి ఎలకోలాలండి ఇక్కడ. సరే సంఘం పెద్దలు సరే అనేసి నాకు ఒకరు ఫోన్ చేశారు. మాకు మా అన్నయ్య వాళ్ళు అదే మామూలు ఎవరో ఫోన్ చేశారండి. చేస్తే నేను సరే అని మాట్లాడలేదు. మరుసటి రోజు పొద్దున్న 8ంటికి వెళ్ళానండి ఎస్ఐ గారి దగ్గరికి. వెళ్తే ఈ అమ్మ మళ్ళీ వచ్చేసావు అంటే ఇలా అండి అని చెప్తే ఫోన్ చేశారు సార్ నా ఎదురుగా. అయ్యయ్యో మేము సంఘం నుంచి తీయలేదు, సారీ చెప్పమన్నాం అంతే, మేమేం సంఘంలో తీయలేదు, ఎవరిష్టం వాళ్ళది, ఎవరింటికి వెళ్ళి మేము ఏమన్నా చెప్తామా అని అడిగారండి ఆయన. అప్పుడు నేను ఇంకా ఆ కోపం మీద వేసారు. వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు సార్. మేమైతే ఏంటి నేను చేయలేని తప్పుకి నన్ను ఎందుకు వేయాలనేసి నేను పట్టుకున్నాను సార్. అదే నా బాధ. మా ఆయన కూడా అదే అంటున్నాను, నువ్వు ఏ తప్పు చేయలేనప్పుడు నువ్వు ఎందుకు భయపడతావు, ఎదరికెళ్ళు నువ్వు నిలబడు అంతే, ఇవేమీ కాని తప్పు ఏం కాదు కదా, స్టేషన్కి వెళ్ళావు స్టేషన్లో ఉన్నాయి ఎందుకు అనేసి అండి. ఆ రోజు ఆయన చెప్పారండి వద్దులే స్టేషన్కి వద్దా అన్నారు. నేనే అన్నాను ఆడవాళ్ళు కదా ఏముంది, అదేమో చిరగ్గా తిడుతుంది ఆ బూతులు, నేను చెప్పలేను అక్కడ, స్టేషన్లో అంటే కంప్లైంట్ రాసిస్తాం కదా అని నేను వెళ్ళిపోయాను అని చెప్పానండి. మీకు తగాదా చాలా చిన్నది, పరిష్కరించుకోవచ్చు అండి. అంటే ఆవిడ ఏంటంటే మామూలు కొబ్బరి బొండాలు తాగాడు, మీ అబ్బాయికి అన్నం వేసాడా అని అడిగిందండి. మా అబ్బాయి విషయంలో ఆ విషయం గురించి అయి మేమిద్దరం తరిగించుకున్నాం, అయిపోయింది. తర్వాత వాళ్ళ దొడ్లోంచి వెళ్ళొద్దని 2 రోజులకి గొడవ పెట్టింది, మళ్ళీ తిట్టుకున్నాము, అయిపోయిందండి. అని నేను స్టేషన్కి వెళ్ళేప్పుడు వాళ్ళు సంఘం పెట్టించారంట, నాకు తెలీదు. అయితే నేను స్టేషన్కి వెళ్ళాను అనేసి ఇప్పుడు నా సంఘం చెప్పకుండా స్టేషన్కి ఎలా వెళ్ళిపోయింది అన్న. ఇప్పుడు ఆవిడ సంఘం పెట్టమని వెళ్ళింది కదా సార్,
పొద్దున్న వెళ్ళిందంటండి. నేను పొద్దున్న కేసు ఎట్టి వచ్చేసాను, కంప్లైంట్ ఏం రిజిస్టర్ చేయలేదండి. అప్పుడైనా ఒరే సబ్బుగా మీ ఆవిడ ఇలా స్టేషన్కి వెళ్ళిందంట, వాళ్ళు ఇలా సంఘం పెడతానంటున్నారు, ఎందుకురా స్టేషన్కి వెళ్ళడం, ఇంటికి రమ్మని ఫోన్ చేయాలి కదండి. మా ఆయన ఫోన్ నెంబర్ ఉంది కదండి, మా ఆయనకు ఫోన్ చేయలేదు, ఏం చేయలేదు వాళ్ళు. ఇప్పుడు మమ్మల్ని ఏదైనా సరే ఇప్పుడు మాది తప్పు అన్నట్టు క్రియేట్ చేస్తున్నారండి వాళ్ళు. ఎంత దూరమైనా వెళ్తారంటండి, సంఘం డబ్బు ఎంతైనా ఖర్చు పెడతారంటండి. అదొకటే వాళ్ళ బాధ అండి. ఎంత దూరమైనా వెళ్తారంటండి. లేని కేసులు చిన్న పిల్లోడి మీద ఇప్పుడు ఆ అమ్మాయికి 15 అండి, మా అబ్బాయికి 16 అండి. పోక్సో చట్టం ఎలా పెడతారండి. ఇప్పుడు వాళ్ళ అమ్మని తిట్టాడు, ఆ అమ్మాయి వచ్చి అబ్బాయి అక్కడ స్నానం చేస్తుంటే అక్కడి నుంచి వీడియోలు తీసిందాడు తిట్టి బూతులు. మరి వాళ్ళు ఏమనంది, మా అబ్బాయి తిట్టాడు కదండి, అది ఎవ్వరు అడగట్లేదండి. పోక్సో చట్టం పెట్టేస్తాం అని అన్నారు. పిల్లల జీవితాలు నాశనం అవుతాయి, ఈడేమో ఇంటర్ అమ్మాయి 10th ఎందుకులే అనేసి నేను కూడా రాజీకి వచ్చి సారీ చెప్పించారు, సెటిల్మెంట్ చేశారు, పెద్ద మనుషుల చేత సంతకాలు పెట్టించి వెళ్ళిపోండి అమ్మ, ఒకరు సొకలు తీసుకోకుండా అని చెప్పారు. ఇంటికి వచ్చేసాం, ఆవిడ పని ఆవిడది, నా పని నాదండి. తప్పు అండి నాది, పోలీస్ స్టేషన్కి వెళ్ళడమే తప్పు అని అడుగుతున్నారండి. అది ఏం తప్పు అన్నది నాకు కారణం తెలియట్లేదండి. సంఘానికి చెప్పి వెళ్ళాలంటున్నారండి, నాకు ఏం తెలియవు, నేను వెళ్ళానండి. పోనీ అదేంటి ఎందుకు వెళ్ళామని నన్ను ఒక సారీ చెప్పమంటే అక్కడే స్టేషన్లో చెప్పేద్దాను కదండి. అక్కడ 30 మంది వచ్చారండి, ఆ 30 మందిలో కేకేసి నువ్వు ఒక సారీ చెప్పు, నువ్వు ఎందుకు ఇంకెందుకమ్మా పోలీస్ స్టేషన్ అక్కర్లేదు, సంఘం ఉంటే మరి స్టేషన్లో సంఘం ఉంటే సరిపోతుందండి. వీళ్ళు సెటిల్మెంట్ చేసేస్తామంటున్నారు సార్. ఇప్పుడు సెటిల్మెంట్ చేసేస్తారు చేయరంటే ఎవరు ఇష్టం వాళ్ళదండి. ఇప్పుడు నా మనసుకు నచ్చలేదు, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో ఏంటో, ఈవిడ తిట్టిన బూతులు నేను చెప్పలేను, ఇవన్నీ నా మైండ్లో నాకు ఉంటాయి కదండి. నేను వెళ్ళాను అనేసి ఇప్పుడు నువ్వు స్టేషన్కి వెళ్ళాల్సిన పని ఏంటని నన్ను టార్గెట్ చేశారండి వాళ్ళు. ఇప్పుడు అదొకటే అండి. అయితే ప్రధానంగా చూసుకోవచ్చు, ఏదైతే గూడూరు సరితకి సంబంధించి ఈ గ్రామంలోనే ఎదురుబెదురుగా ఉన్న కుటుంబాల మధ్య చిన్న వివాదం, అది కూడా వీరి కుటుంబాల్లోని పిల్లల మధ్య జరిగిన వివాదం, అది కాస్త చినుకి గాలివాన్లా మారి ఒక చిన్న తగాదా అయింది. అయితే సరితకు సంబంధించి తమను అన్యాయంగా తిట్టారంటూ ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళడమే తప్పు అంటూ కుల పెద్దలు రెచ్చిపోయారు. పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళాలి అంటూ ఈ గ్రామం నుంచి మొత్తం కుల బహిష్కరణ అయితే చేశారు. మొత్తం